ఓ మనిషి, ఓ మనిషి, వేదభూమిపై వెలసిన జీవా, దైవ జ్ఞానమే తెలుసుకోలేవా. ఓహో మనిషి జీవా, అజ్ఞాన సుఖము నీదా. ఏ జన్మలెన్ని తిరిగి ఈ జన్మకొచ్చినావు, దైవం ఏదో తెలుసుకోవా. జన్మమే వ్యర్థమా. ఓహో మనిషి జీవా, అజ్ఞాన సుఖము నీదా. ఏ జన్మలెన్ని తిరిగి ఈ జన్మకొచ్చినావు, దైవం ఏదో తెలుసుకోవా. జన్మమే వ్యర్థమా. మనిషి రూపు బొమ్మల చేసి దేవుడంటూ పూజిస్తావు. మనిషి రూపు బొమ్మల చేసి దేవుడంటూ పూజిస్తావు. మనిషికి దేవుని పోలిక లేదు, రూపం లేని తత్వమది. రూపం లేని తత్వమది. ఓహో మనిషి జీవా, అజ్ఞాన సుఖము నీదా. లేని రూపము దేవుడికి పెట్టి గుళ్ళు కడుతున్నావు. లేని రూపము దేవుడికి పెట్టి గుళ్ళు కడుతున్నావు. ప్రాణప్రతిష్ఠని సందడి చేసి డబ్బులు దండిగా దోస్తావు. ఓహో మనిషి జీవా, అజ్ఞాన సుఖము నీదా. బొమ్మ శక్తిగా నడిచేనా, మాటలాడి వరమిచ్చేనా. బొమ్మ శక్తిగా నడిచేనా, మాటలాడి వరమిచ్చేనా. మోసం చేసి మనుషులందరినీ చీకటి గోతిలో త్రోసేవా. ఓహో మనిషి జీవా, అజ్ఞాన సుఖము నీదా. దైవం చూస్తూ ఉన్నాడు, ధర్మము తప్పక నడవండి. దైవం చూస్తూ ఉన్నాడు, ధర్మము తప్పక నడవండి. కనిపించే ఈ లోకం నిండా అద్భుత శక్తి ఉన్నాడు, అందుకే సృష్టి అవుతుంది. ఓహో మనిషి జీవా, అజ్ఞాన సుఖము నీదా. యోగం మరచి భోగముతో రోగములెన్నో పొందేవు. యోగం మరచి భోగముతో రోగములెన్నో పొందేవు. మద్యం మాంసం స్వార్థం సంపద, జీవితమంతా ఇంతేనా. మళ్ళీ మనిషిగా పుడతావా. ఓహో మనిషి జీవా, అజ్ఞాన సుఖము నీదా. ఏ జన్మలెన్ని తిరిగి ఈ జన్మకొచ్చినావు, దైవం ఏదో తెలుసుకోవా. జన్మమే వ్యర్థం.
వ్యర్థమా జన్మమే వ్యర్థమా అంటే వ్యర్థం చేసుకుంటున్నావు నీ జన్మను. ఎన్నెన్ని జన్మలు తిరిగో అగసాట్లు పడి కష్టాలు పడి ఈ జన్మకు వచ్చినావు. ఇప్పటికైనా కూడా నీకుంగా బుద్ధి రాలేదా అని ఈ రకంగా ఆ దేవుని గురించి, దేవునికి ఏం చెయ్యాలో ఇవన్నీ తెలుసుకోలేవా? ఏ జన్మలు ఎన్ని తిరిగి వచ్చినావు కదా, మళ్ళీ ఆ జన్మల్లోకే పోతావా? తెలియదా? మనిషి రూపు బొమ్మల చేసి, అంటే మనుషుల్లాగానే ఆ బొమ్మలు కూడా తలకాయలు, కాళ్ళు, చేతులు అన్నీ పెడతావు. అన్ని రకాలుగా దేవుడు అంటూ చెప్పేసి టెంకాయలు, నిమ్మకాయలు, వంకాయలు, దండలు, దశకాలు, కుంకాలు, పశువులు ఇవన్నీ పూసి చేస్తావు. కానీ మనిషికి దేవునికి పోలిక ఎక్కడుంది? ఇది తెలుసుకో. మనిషి రూపంతో ఉండాడా దేవుడు అని ఏ మానవుడైనా ఆలోచన చేస్తున్నాడా? ఎవడు చేయడు. మనిషి రూపంతో ఎక్కడున్నాడు? కాకపోతే చేతులు 4 పెడతారు, ఇంకా కాకపోతే ఇంకా 4 పెడతాంలే అంటారు. అదే దేవుడు. కానీ తలకాయ, కాళ్ళు ఎన్ని ఏంటి వచ్చాయిరా దేవునికి? శరీరం ఉంటే కదా అవన్నీ వచ్చేది. ఎవడన్నా ఆలోచిస్తున్నాడా అంటే లేదు. కాబట్టి లేని రూపము దేవుడికి పెట్టి గుళ్ళు, గోపురాలు ఇవన్నీ కడుతున్నావు. ఊళ్ళల్లో డబ్బులు వసూలు చేసి సందాలు, దశకాలు అవి ఇవి ఇవన్నీ చేసి ప్రాణ ప్రతిష్టని సందడి చేసి డబ్బులు దండిగా దోస్తారు, సంపాదించుకుంటారు, ఎన్నో చేస్తారు. ఇవన్నీ చేసి లాస్ట్కు అక్కడ నిలవన్నే పెద్దోళ్ళు, వాళ్ళు వీళ్ళు మిగిలిన లెక్కంతా మంచికింత పంచుకుంటారు. వీళ్ళంతా దొంగలు కాదు, దోచేవాళ్ళు కాదా? ఎవరికైనా నేను చెప్తా. ఇదే చేసేది. కట్టించిన వాళ్ళు పెద్దగా నిలబడి మేము తిరిగినాం, చేసినాము, ఊరికే ఉద్యోగుతారు, మాకు పనులు పోలే, మాకు మిగలాలి. ఇదంతా ఇదే ప్రతివాడు చెప్పేది పని. ఎక్కడ పుణ్యం వచ్చా నీకుంగా? ఏం చేసినావు? ఇంత చేసినా బొమ్మ శక్తిగా చైతన్యంతో లేచి నడుస్తుందా? మాటలాడి వరం ఇస్తుందా? మీకు ప్రాణం పోసినా ప్రతిష్ఠ చేసినా అంటావు. మీకేమైనా లేచి నడవడం కానీ మాట్లాడి వరం ఇవ్వడం చేస్తుందా? ఇదంతా ప్రజలను మోసం చేస్తున్నావు. మోసం చేసి ప్రజలందరినీ చీకటి గోతిలో తోస్తున్నావు. అంటే జ్ఞానము రాకుండా వాళ్ళను ఆ బొమ్మలకే కరిపించి చీకటిలో వాళ్ళను ముంచుతున్నావు. ఇదంతా పాపం కాదా? దైవం చూస్తూ ఉన్నాడు. నీవు ఏమి చేసేటివి, ఏం చేసేది ప్రతి ఒక్కటి చూస్తున్నాడు. కాబట్టి ధర్మము అనేది తప్పక నడవండి. కనిపించే ఈ లోకము నిండా అద్భుత శక్తి ఉన్నాడు. మీకు కనపడలేదని, దేవుడు లేదని ఎన్ని మోసాలు, ఎన్ని ద్రోహాలు, ఎంత రకాలుగా సంపాదించుకొని బతుకుతున్నారు. కనిపించే లోకం నిండా ఉన్నాడు అద్భుతంగా. అందుకే సృష్టి అవుతాంది. పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, చస్తున్నాయి, పోతున్నాయి, జీవులు వస్తున్నాయి, పోతున్నాయి. ఇది తెలుసుకో. యోగము మరచి భోగముతో, అంటే ఎవడన్నా యోగం చేస్తుండాడా? కర్మయోగం కానీ, ధ్యాన యోగం కానీ, మరి ఏ ఇతరత్ర యోగాలు ఆరోగ్యం కోసము కొన్ని ఆసనాలు లాంటివి ఇట్లాంటివన్నీ యోగంలోకే వస్తాయి. అయితే ఈ యోగము ఎవరు చేయలే, ఎవరు నేర్చుకోరు. లేచినాంచి ఒకటే సంపాదన, పని, అది ఇది, నా పని నాది, నీ పనిది, ఎవరు లోకం వాళ్ళది. కానీ యోగము మరచి ఆ సంపదతో ఏం చేస్తున్నావు? భోగాలను అనుభవించుకుంటున్నావు. ఈ భోగాలను అనుభవించి రోగాలు తెచ్చుకుంటున్నావు. రోగాలు తెచ్చుకొని అంతైనా కూడా నాకు ఏమాత్రము భయం లేదు, రోగం వచ్చే ఆసుపత్రులు ఉన్నాయి, మత్సుగా అన్నీ ఉన్నాయి, తిరుగుతాం, చేస్తాము అని చెప్పేసి మద్యము, మాంసము ఇవన్నీ తినడము, జల్సాగా స్వార్థము, నాది 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 అనే స్వార్థము, సంపద, దానికోసమే జీవితం అంతా ఇంతేనా, ఏమీ లేదా అని చెప్పడం జరుగుతుంది. జీవితం అంతా సంపాదించుకోవడము, భోగాలు అనుభవించడము, ఇచ్ఛానుసారంగా ధర్మ విరుద్ధంగా పనులు చేయడము, ఇంత చేస్తావా? మళ్ళీ నువ్వు మనిషిగా పుడతావా? ఇది తెలుసుకోలేవా? కాబట్టి ఈ విధంగా ఈ పాటలో ఉండబడినటువంటి నీతి. కాబట్టి యథార్థం తెలుసుకోండి, తెలిసిన దాన్ని ఆచరించండి. ప్రతివారు కూడా అయిపంట చేసినాడులే, మనకు ఏడైతే అదిలే, మనకు ఈ చుట్టాలు ఉన్నారు, ఆ చుట్టాలు ఉన్నారు, అల్లుళ్ళు వచ్చారు, బిడ్డలు వచ్చారు, ఎవడు వచ్చాడు, మనం నిలబడితే గట్టిగా అందరూ వాళ్ళే మన మాట వింటారు. ఎవరి కోసం వింటారు? మనం నిలబడాల ముందు. మనమే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని అనుకుంటే సత్య. అనుకుంటారు అనుకుంటే నీవేమీ చేయలేవు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎంతో పుణ్యం
ఇప్పుడు మారుగుళ్ళో ఆ యప్ప ఉన్నాడు చూడి ఆఫ్ చేసుకో